అన్నమయ్య జిల్లా రాయచోటిలో ఉద్రిక్తత తలెత్తింది. రాయచోటిని మదనపల్లె జిల్లాలో కలుపుతున్నట్లు వచ్చిన వార్తలతో యువకులు ఆందోళనకు దిగారు. విషం తాగి ఇద్దరు యువకులు ఆత్మహత్య యత్నానికి చేశారు. వారిని ఆసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న వివిధ పార్టీల నేతలు ఆర్టీసీ బస్టాండ్ సెంటర్లో ఆందోళనకు దిగారు. రాయచోటి బంద్కు పిలుపునిచ్చారు. శివాలయం చెక్పోస్ట్ నుంచి నిరసన ర్యాలీ నిర్వహించనున్నారు. అన్నమయ్య జిల్లా రాయచోటిలో ఉద్రిక్తత తలెత్తింది. రాయచోటిని మదనపల్లె జిల్లాలో కలుపుతున్నట్లు వచ్చిన వార్తలతో యువకులు ఆందోళనకు దిగారు. విషం తాగి ఇద్దరు యువకులు ఆత్మహత్య యత్నం చేశారు. వారిని ఆసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న వివిధ పార్టీల నేతలు ఆర్టీసీ బస్టాండ్ సెంటర్లో ఆందోళనకు దిగారు. రాయచోటి బంద్కు పిలుపునిచ్చారు. శివాలయం చెక్పోస్ట్ నుంచి నిరసన ర్యాలీ నిర్వహించనున్నారు. రైట్కి ఇదే విషయానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి హుసేన్ అందిస్తారు. హుసేన్. ఓకే, థ్యాంక్ యూ శిరీషాగర్. అన్నమయ్య జిల్లా పరిస్థితి ఇప్పుడు అడకత్తెరలో పోకచెక్కలా మారినట్లుగా అనిపిస్తుంది. ఉమ్మడి కడప జిల్లాను రెండుగా విభజించినటువంటి పరిస్థితుల్లో ఆనాటి వైసీపీ ప్రభుత్వం వైఎస్ఆర్ కడప, అన్నమయ్య జిల్లాలుగా విభజించడం జరిగింది. కడపలోని రాయచోటి, రాజంపేట, రైల్వే కోడూరులతో పాటు ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని పీలేరు, మదనపల్లి, తంబళ్లపల్లి నియోజకవర్గాలతో కలుపుకొని అన్నమయ్య జిల్లాగా ఏర్పాటు చేయడం జరిగింది. అయితే అన్నమయ్య జిల్లా కేంద్రం ఏర్పాటులోనే అసలు ఆ ఇబ్బందులన్నీ పూర్తిగా ఏర్పడ్డాయని చెప్పుకోవచ్చు. వాస్తవంగా అన్నమయ్య జన్మస్థలంగా ఉంటున్నటువంటి రాజంపేటను కాకుండా ఆనాటి వైసీపీ ప్రభుత్వము రాయచోటి కేంద్రంగా, అంటే రాయచోటిని జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేయడం జరిగింది. ఆ తర్వాత జరిగినటువంటి పరిస్థితుల్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ జిల్లాల పునర్విభజన, సర్దుబాట్లు, ఈ వ్యవహారాలన్నీ మళ్ళీ ఒకసారి తెరపైకి వచ్చాయి. రాష్ట్ర ప్రభుత్వం వాస్తవంగా 29 జిల్లాలని, అంటే టోటల్ గా రాష్ట్ర వ్యాప్తంగా ఉంటున్నటువంటి ప్రాంతాలను బట్టి వాటి యొక్క సమతుల్యతను బట్టి మొత్తం 25 జిల్లాలుగా చేయాలని ప్రయత్నించింది. ఆ సంకల్పంలోనే భాగంగా ఇప్పుడు అంటే ప్రస్తుతం వస్తున్నటువంటి జనాలకు సంబంధించినటువంటి సెంటిమెంట్లు, తర్వాత అవసరాలు దగ్గరగా ఉంటున్నటువంటి పరిస్థితులను బట్టి కొన్ని సర్దుబాట్లకు కూడా ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. నిన్నటి రోజున రాష్ట్ర ప్రభుత్వము అధికారులు, తర్వాత కేబినెట్, అంటే అందుకు సంబంధించినటువంటి మంత్రులతో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసి అక్కడ చర్చించడం జరిగింది. ఈ సర్దుబాట్లలో భాగంగా అక్కడ ఉన్నటువంటి ప్రజల మనోభిప్రాయాలను గౌరవిస్తూ కొన్ని నిర్ణయాలను కూడా కేబినెట్ తీసుకోవడం జరిగింది. ఈ పరిస్థితుల్లోనే అన్నమయ్య జిల్లాకు సంబంధించిన కూడా కొన్ని సర్దుబాట్లు చేయడం జరిగింది. అక్కడ జరిగేటువంటి, అంటే ఈ పరిస్థితుల్లో రాజంపేటను జిల్లా కేంద్రంగా చేయాలనేటువంటి ఉద్దేశంతో రాజంపేట ప్రాంతంలో పెద్ద ఎత్తున ఉద్రిక్త పరిస్థితులు కూడా నెలకొన్నాయి. ఈ సందర్భంలోనే అన్నమయ్య జిల్లాలో ఉంటున్నటువంటి ప్రస్తుతము 3 నియోజకవర్గాలు మాత్రమే ఉన్నాయి. వాటిలో రైల్వే కోడూరు, రాజంపేట, రాయచోటి మాత్రమే అన్నమయ్య జిల్లాలో మిగిలాయి. ఈ మూడింటిని ఒక సర్దుబాటు చేస్తే పరిస్థితి సర్దుమణుగుతుందనేటువంటి అభిప్రాయంతో ఒక సూచనప్రాయంగా అంగీకారాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వము అంగీకరించింది. అయితే రాజంపేట, రైల్వే కోడూరును తిరుపతి జిల్లాలో కలుపుతూ, తర్వాత రాయచోటిని మదనపల్లెలో, ఆ తర్వాత రాజంపేటను కడప జిల్లాలో కలిపితే గనక సర్దుబాటు జరుగుతుందనేటువంటి ఉద్దేశంతో నిన్న ఒక సూచనప్రాయంగా ప్రకటన విడుదల చేసింది. దీంతో రాయచోటిలో ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఒక్కసారిగా రోడ్లపైకి యువకులందరూ కూడా వచ్చి రాయచోటినే జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేయాలంటూ కూడా ఇద్దరు యువకులు విషద్రావణం కూడా సేవించడం జరిగింది. శిరీషాగర్. థ్యాంక్ యూ హుసేన్.